అందరికీ నమస్కారం. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఒక చీఫ్ గెస్ట్ ఉన్నారు. నమస్తే షణ్ముఖ్ గారు. నమస్తే అండి. బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పొచ్చు. టీవీ9 అధినేత రవిప్రకాష్ ఒకప్పుడు అంటే ఇప్పుడు ఏ మేరకు షేర్స్ ఉన్నాయో నాకైతే తెలియదు గానీ, ఆయన పైన హత్యాయత్నంకి పాల్పడినట్లుగా మాకైతే అర్థమవుతుంది. ఆయన ఆర్టీవీ అధినేత. టీవీ9లో ఆయనకు కొద్దిమేర షేర్స్ ఉన్నాయి. ఒకవేళ ఈ కుట్ర వెనక ఏమన్నా టీవీ9లో ఉన్నటువంటి పార్ట్నర్స్ ఎవరన్నా ఉన్నారా? లేక ఆయనకు బయట కక్షలు ఏమన్నా ఉన్నాయా ఆయన పైన? దీనిపైన ఏ విధంగా విశ్లేషిస్తారు? మీరు చెప్పిన దాని ప్రకారం ఇది బ్రేకింగ్ న్యూసే. రవిప్రకాష్ గారు, వెలిచేటి రవిప్రకాష్ గారి పైన హత్యాయత్నము అంటే రెక్కీ నిర్వహించి, రవిప్రకాష్ ఇంటి దగ్గర, రవిప్రకాష్ ఆఫీస్ దగ్గర ఆయన కారు బయటికి వచ్చిన వెంటనే ఒక నలుగురు వ్యక్తులు, రాయలసీమకు చెందినటువంటి శివారెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి తన బృందము ఒక నలుగురు కార్లతో ఎప్పటికీ ఫాలో అవుతున్నారు. వీలు చూసుకొని, అదును చూసుకొని చంపాలనే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి రవిప్రకాష్ గారే అనుమానం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు మీరు అంటున్నారు ఆయన టీవీ9 పార్ట్నరు, మరి మరొక వైపు ఆర్టీవీ యజమాని ప్రెసిడెంటు. మరి మీరు అన్నట్లుగానే టీవీ9 పార్ట్నర్స్ యొక్క ప్రమేయం ఉంటుందా అంటే ఉంది అని చెప్పచ్చు. ఎందుకంటే గతంలో టీవీ9 నుంచి అతన్ని ఏ విధంగా బయటకు పంపించారు, ఏ విధంగా ఇప్పుడు మెగా కృష్ణారెడ్డిని గత కొన్ని రోజుల నుంచి టార్గెట్ చేస్తున్నాడు ఆర్టీవీ ప్రెసిడెంట్ అయినటువంటి వెలిచేటి రవిప్రకాష్ గారు. మరి మెగా కృష్ణారెడ్డి ఇది చేస్తుంటాడా, లేకపోతే టీవీ9 మైహోం రామేశ్వరరావు చేపించుంటాడా, లేకపోతే టీవీ9లో మిగతా పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళేమైనా చేపించుంటారనే కోణంలో రవిప్రకాష్ గారే తన అనుమానాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఎందుకు ఇలా జరుగుతూ ఉంది? కేవలం రవిప్రకాష్ గారి పైన ఎందుకు ఇలా జరుగుతూ ఉంది? నిజంగా రవిప్రకాష్ గారు అంతటి రిస్కులో ఉండేటువంటి పరిస్థితి ఎందుకు నెలకొంది? వ్యక్తిగత కక్షల, పోనీ ఏమన్నా జర్నలిజం పట్ల వాళ్ళ నిజానిజాలు బయటకు పెడుతున్నాడు ఆర్టీవీ వేదిక అని చెప్పేసి కక్ష సాధింప, ఇలా చాలా కోణాల్లో చూస్తే మొత్తానికైతే ఏదో ఒక రోజు, ఏదో ఒక ఫైన్ డే, ఒక ఫైన్ టైంలో రవిప్రకాష్ గారిని చంపాలనే ఉద్దేశంతో కసిగా తిరుగుతున్నారనేదే ఆయనే స్వయంగా వెల్లడించినటువంటి పరిస్థితి. ఇక్కడ ఒక ప్రధానంగా ఒక చిన్న అనుమానం ఉందండి. మాట్లాడితే టీవీ5 అంటాడు, లేదా టీవీ5 మూర్తి అంటాడు, ఏబిఎన్ రాధాకృష్ణ, ఇట్లా అదేవిధంగా ఈనాడు రామోజీరావు. ఇదే కోవలో గతంలో ఒక 5-6 ఏళ్ల ముందు చూసినట్లయితే ప్రధానంగా టీవీ9 రవిప్రకాష్ ఇదే నామం చెప్పించాడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు. అసలు ఈ రాయలసీమలో ఉన్నటువంటి శివారెడ్డి ప్రమేయం దీంట్లో ఉందంటే ఈ వైసీపీకి ఏమైనా లింక్ ఉండే ఛాన్స్ అంటూ ఉందంటారా? అది మనము ఇంకా ఇప్పుడు ఇది బ్రేకింగ్ న్యూస్ కాబట్టి తొందరలో నిజాలు బయటకు తీస్తారు. ఇదే రవిప్రకాష్ గారి బృందం కూడా తీస్తుంది నిజాలు ఏంటి, వాస్తవాలు ఏంటి అని తీసే ప్రయత్నంలో ఉన్నారు. మరి గతంలో టీవీ9 అంటే రవిప్రకాష్ అంటే టీవీ9కి ఈరోజు అంతటి ప్రాముఖ్యత, అంతటి జనాలలో ఇది వచ్చింది. ఈరోజు ప్రతి ఒక్కరికి టీవీ9 అంటే నోటెడ్ అయ్యింది అంటే స్టింగ్ ఆపరేషన్లు చేయడము, తర్వాత ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్లు, ఈ విధంగా చేయడం ఒక జనాల్లోకి వేగవంతంగా చేరడానికి రవిప్రకాష్ గారి యొక్క పాత్ర చాలా కీలకంగా వ్యవహరించారు టీవీ9 అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. మాకు బాగా గుర్తుందంటే నేను 10th క్లాస్ ఇంటర్ చదివే సమయం నుంచి కూడా టీవీ9 అనేది వచ్చినప్పుడు టీవీ9 ఈటీవీ2 పోటీ పడతా వచ్చి ఈ టైంలో మహా న్యూస్ కావచ్చు, పెద్ద ఛానల్ కూడా వీటన్నిటికీ టీవీ9 ఇన్స్పిరేషన్గా అంటే పరుగులు పెట్టించాడు మెయిన్ స్ట్రీమ్ మీడియాని. అటువంటి రవిప్రకాష్ గారిని ఆయన ఇంటి పేరు ఎత్తుకున్నా కూడా టీవీ9 రవిప్రకాష్గా మాకు ఇంటూ అర్థమవుతుంది. ఇవాళ మీ ద్వారానే ఆయన ఇంటి పేరు అంటూ నేను వింటున్నానండి. వెలిచేటి రవిప్రకాష్ గారు వాళ్ళ ఇంటి పేరు, వెలిచేటి వాళ్ళ ఇంటి పేరు. నిజంగా మరి ఇదే టీవీ9కి గతంలో చాలామందికి ఆయన ఉద్యోగం కల్పించి ఈ రోజు ఉన్నటువంటి రజనీకాంత్ గారు కూడా ఆయన ఇచ్చినటువంటి స్థానమే. మరి ఇలాంటి రవిప్రకాష్ గారు చాలామంది ఈరోజు టీవీ9లో పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకొని వచ్చి చేసిండేది కూడా రవిప్రకాష్ గారే. మరి ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు? ఎవరు ఉద్దేశపూర్వకంగానా, లేకపోతే ఆర్టీవీ ఎదుగుతుంది, ఫాస్ట్గా గ్రోత్ అవుతుందని చెప్పేసి కక్షపూరిత ధోరణంగా అవతలి వాళ్ళు? ఒకవైపు టీవీ9లో గతంలో మైహోం రామేశ్వరరావు గారు పార్ట్నరు, మరి ఇప్పుడు ఆయన ఏమన్నా టీవీ9కి సమాంతరంగా ఆర్టీవీని బిల్డప్ చేస్తే నా టీవీ9 పడిపోతుందని చెప్పేసి, టీవీ9 యొక్క అంటే ఇవి షేర్స్ ఏవైతే ఉన్నాయో పడిపోతాయని చెప్పేసి, మరి టీవీ9 ఎంప్లాయీస్ని ఏమన్నా లాక్కునేస్తే పరిస్థితి ఏందని చెప్పేసి డైరెక్ట్గా రవిప్రకాష్నే బెదిరిచ్చేస్తే వీళ్ళంతా జంకుతారు కదా అని, అంటే ఇలాంటి చాలా కోణాలండి. నేను ఏమంటున్నానంటే ఈరోజు జర్నలిజంలో నేను ఎవరు పర్ఫెక్టు ఎవరు రాంగ్ అని నేను చెప్పానండి. ఎందుకంటే నాకు కూడా తెలియదు కాబట్టి, పూర్తిగా అవగాహన లేదు కాబట్టి. ఈరోజు టీవీ5 మూర్తి గారు, టీవీ9 రవిప్రకాష్ గారు, లేకపోతే మీరన్నట్టు ఏబిఎన్ వెంకటకృష్ణ గారు,
ఏబిఎన్ రాధాకృష్ణ గారు, తర్వాత ముఖ్యమైనటువంటి విజయ్ చంద్రిక గారు, ఏబిఎన్ విజయ్ చంద్రిక గారు, మరి టీవీ5 శివ, మరో కోణం శివ గారు, మరి ఈ విధంగా చాలామంది గతంలో టీవీ5 సాంబశివరావు గారు, ఇలాంటి వీళ్ళ జర్నలిస్టుల గురించి పూర్తిగా అవగాహన అయితే నాకు లేదు లోతుగా. సో మనం కూడా చెప్పడం అనేది అది సమంజసం కాదు. మరి రవిప్రకాష్ గారి గురించి అయితే సమాజంలో ఒక మంచి పాజిటివ్ ఒపీనియన్ అయితే ఉందిగా. కానీ లాస్ట్ 5 ఏళ్లలో ఆయన జీవితంలో చూడనంత అగాధాలంటూ చూశాడు. అటు వైసీపీ, ఇటు బీఆర్ఎస్. కేసీఆర్ కూడా ఆయనకి ముచ్చెమటలు పట్టించి 3 చెరువులు నీళ్లు తాగిచ్చాడు. మీడియాలో ఉన్న వారికి ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలుసు. గత 5 ఏళ్లలోనే రవిప్రకాష్ గారు చాలా పతనమయ్యారు. ఆయన ఎందుకు పతనమయ్యారు? ఇంత సక్సెస్ఫుల్గా ఒక ఛానల్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళినటువంటి రవిప్రకాష్ గారు ఎందుకు సడన్గా డౌన్ఫాల్ అయ్యారు? రాజకీయ ఒత్తిడా, లేకపోతే ఆయనను టీవీ9 నుంచి బయటికి పంపించే ప్రయత్నమా? అంటే ఇట్లా చాలా కోణాలు ఉన్నాయి. ఏదైనప్పటికీ రవిప్రకాష్ గారికి థ్రెట్ ఉంది. హత్యకు పూనుకున్నారు, రవిప్రకాష్ గారి యొక్క హత్యకు పూనుకున్నారనేది ఇప్పుడు స్వయంగా ఆయన అనుమానం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. మరి ఒక జర్నలిజంలో ఉన్నటువంటి ఇప్పుడు జర్నలిస్టు సంఘాలంతా వచ్చి ధర్నా చేయాలనా లేదా? జర్నలిస్టు సంఘాలు వచ్చి మాట్లాడాలనా లేదా? మరి మన వంతుగా మనం కూడా మీడియా ముఖంగా ఉన్నాం కాబట్టి సాటి జర్నలిస్టు, అది ఈవెన్ సాక్షి ఈశ్వర్ గారికి ఇబ్బంది వచ్చినా, లేకపోతే టీవీ5 మూర్తి గారికి ఇబ్బంది వచ్చినా, లేకపోతే రేపొద్దున ఏబిఎన్ రాధాకృష్ణ గారికి ఇబ్బంది వచ్చినా, టీవీ5 తర్వాత ఎవరు బిఆర్ నాయుడు గారికి ఇబ్బంది వచ్చినా, లేకపోతే ఈటీవీకి సంబంధించి వారికి వచ్చినా, లేకపోతే సాక్షిలో మిగతా పనిచేసి కొమ్మినేని శ్రీనివాసరావు గారికి వచ్చినా, ఇలా ఏదన్నా వ్యక్తిగత కారణాల రీత్యా వాళ్ళకి ఏదన్నా ఇబ్బంది వచ్చినా కూడా మీడియా ముఖంగా మనము ఖండించాల్సినటువంటి ఖచ్చితంగా ఉండాలి. అది ఎవరైనా సరే మనము ప్రతి ఒక్కరిని కాపాడుకునే బాధ్యత మంది. మంచో చెడో వాళ్ళ ఒక సాక్షి యాజమాన్యం వాళ్ళు ఇచ్చినటువంటి లైన్ దాటి ఆ యొక్క జర్నలిస్ట్ కూడా మాట్లాడకూడదు కాబట్టి వారి యొక్క డ్యూటీ వారు చేస్తూ ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితులు ఈరోజు టీవీ9 రవిప్రకాష్ గారు మరి ఏంటి పరిస్థితి? ప్రభుత్వాలు కూడా దీనిని ఇమీడియట్గా ఒక సపరేటు టీమును వేసేసి, టాస్క్ ఫోర్స్ టీం వేసేసి ఆయన యొక్క పరిస్థితిని ఒక్కసారి విచారించి పోలీసుల బృందాన్ని కూడా ఏర్పాటు చేయవలసిందిగా నేను కూడా మన ఛానల్ తరపున మీడియా ముఖంగా చెప్తున్నాను. ఆయన కేసు పెట్టింది ఇట్లు తెలంగాణలోనా అండి? కేసు ఇంకా పెట్టలేదండి. బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడే వచ్చింది. ఏంటంటే ఆయనకు థ్రెట్ ఉంది, ఆయన ఈ రకంగా అనుమానం వ్యక్తం చేశారు అని చెప్పేసి మొత్తం మీడియా మొత్తం ఇదే ఉంది. సో అందువల్ల మనము కూడా ఒక మీడియా ముఖంగా ఉన్నాం కాబట్టి, సాటి మీడియా అధినేత కాబట్టి మనము కూడా మన మీడియా ముఖంగా ఖండిస్తున్నాం. రవిప్రకాష్ గారిపైన ఎవరైతే థ్రెట్ చేయాలని చూస్తున్నారో వారిపైన చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకు కూడా మన మీడియా ముఖంగా విన్నవించుకుంటున్నాం. ధన్యవాదాలండి. నమస్తే.